ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మొదటిగా మీరు విద్యార్థులైన, ఉద్యోగస్తులైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్‌ని ఫాలో అవ్వండి. ఫస్ట్ అప్డేట్ చూసినదే గూగుల్ కంపెనీ వాళ్ళు $30,000 అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట. దేనికోసం అనుకుంటున్నారా? వీళ్ళకి సంబంధించిన ఏ రిలేటెడ్ బౌంటీ ప్రోగ్రామ్ అయితే ఒకటి తీసుకొచ్చారన్నమాట. సో వీళ్ళు కొన్ని ఏఐ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. గూగుల్ కంపెనీ వాళ్ళు ఏ సిస్టమ్స్ లో అయినా ఫ్లాస్ ఉంటే గనక వాటిని కనిపెట్టి చెప్పగలిగితే గనక వాళ్ళకి $30,000 బహుమతి ఇస్తున్నారు. అంటే మన భారతదేశ కరెన్సీలో సుమారుగా 26 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అనమాట. ఈ మధ్యకాలంలో మీరు గమనించి ఉంటే గూగుల్ కంపెనీ వాళ్ళు ఏఐ చాలా ఫోకస్ చేస్తున్నారు. గూగుల్ VO3 కానివ్వండి, గూగుల్ AI స్టూడియో కానివ్వండి, ఇలా చాలా ఏఐ సంబంధించిన మోడల్స్ అనేది మార్కెట్ లోకి అయితే అందుబాటులో తీసుకొస్తున్నారు. వీళ్ళు ఏఐ మీద చాలా ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఉన్నారన్నమాట. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వాళ్ళ ఏఐ సిస్టమ్స్ ని హ్యాక్ చేయగలుగుతారా అని ఒక ఛాలెంజ్ వేసి వాళ్ళు ఒకవేళ ఏమన్నా వల్నరబిలిటీస్ ఉంటే గనక వాటిని డిటెక్ట్ చేసిన వాళ్ళకి 26 లక్షల రూపాయల భారీ ప్రైజ్ మనీ ఉంది. మీకు కూడా మంచి నాలెడ్జ్ ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే నగారో కంపెనీ వాళ్ళు భారతదేశంలో 1000 ఉద్యోగాలు రెడీ చేస్తున్నట్టుగా చెప్తున్నారన్నమాట. రాబోయే 12 నుంచి 18 నెలల్లో 1000 ఉద్యోగాలు అయితే ఇస్తామని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట. ముఖ్యంగా వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు కోర్ సిస్టమ్ అప్గ్రేడ్స్ మీద ఫోకస్ చేసి ఆ జాబ్ రోల్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఈ కంపెనీకి 13,000 ఉద్యోగస్తులు అయితే ఉన్నారన్నమాట భారతదేశంలో. వాళ్ళని కాస్త మరికొన్ని పొజిషన్స్ అనేవి రాబోయే 12 నుంచి 18 నెలల్లో అయితే హైరింగ్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే మ్యాటల్ కంపెనీ వాళ్ళు ఓపెన్ AI కంపెనీ వాళ్ళతో అయితే టై అయ్యారనమాట. ఎందుకంటే వాళ్ళు సొరా 2 మోడల్ అయితే టెస్ట్ చేయబోతున్నారు, వారి యొక్క API అయితే అనమాట. సో వీళ్ళు దేనికోసం ఏంటంటే ఈ మ్యాటల్ అనే కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్స్ రిలేటెడ్ కంపెనీ అనమాట. వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ని ఐడియాని బయటికి తీసుకొచ్చే ముందు స్టార్టింగ్ వాళ్ళ డిజైనర్స్ ఒక స్కెచ్ లాంటిది ఏమైనా థాట్ ఉంటే దాన్ని సొరా 2 మోడల్ కి ఇచ్చి ఇలా బయట అవుట్పుట్ ఇలా రావచ్చు అనే ఒక అవగాహన కోసం వీళ్ళ మోడల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. దానికోసం ఇప్పుడు మ్యాటల్ కంపెనీ వాళ్ళు ఓపెన్ AI కంపెనీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి సొరా 2 సంబంధించిన API అయితే యూజ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ అయితే ఆంట్రోపిక్ CEO డారియో అమోడి గారు భారతదేశాన్ని ఈ వారంలో విజిట్ చేయబోతున్నారన్నమాట. సో ఈ విజిట్ లో భాగంగా PM నరేంద్ర మోడీ గారిని కూడా కలిసే అవకాశం అయితే ఉందన్నమాట. అలానే బెంగళూరులోని వాళ్ళ యొక్క ఆఫీస్ ను కూడా వీళ్ళు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో ఆంట్రోపిక్ సంస్థ కన్నా మీరు చాలా మందికి క్లౌడ్ AI అంటే మీకు చాలా మంది తెలుస్తుంది అనమాట. సో ఆంట్రోపిక్ సంస్థ నథింగ్ బట్ వాళ్ళు డెవలప్ చేసిన మోడల్ క్లౌడ్ AI అనమాట. సో ప్రెసెంట్ వీళ్ళు కూడా AI సంబంధించి రిలేటెడ్ లో మంచి టాప్ పొజిషన్ అయితే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. మనకి LLM మోడల్స్ లో ChatGPT కానివ్వండి, జెమినీ మోడల్స్ ఎలా ఉన్నాయో క్లౌడ్ పాపులర్ AI మోడల్ అనమాట. ఇక నెక్స్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ డీప్ ఫేక్ డిటెక్షన్ కోసం చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్న వ్యక్తుల నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ లాంటివి అయితే వాళ్ళు ఇన్పుట్ కింద తీసుకున్నారన్నమాట. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో 400 పైగా ప్రపోజల్స్ అయితే వచ్చినాయి అనమాట. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, స్టార్ట్అప్స్, రీసెర్చ్ ఆర్గనైజేషన్ ద్వారా. సో ఇలా వచ్చిన 400 నుంచి ఒక 5 ప్రాజెక్ట్స్ అయితే గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ చూసినట్లయితే డీప్ ఫేక్ డిటెక్షన్ టూల్ IIT జోధ్పూర్, IIT మద్రాస్ వాళ్ళు డెవలప్ చేశారు. సాక్షి అనే ఒక ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేశారు. అలానే నెక్స్ట్ ఏ విశ్లేషక్ అనమాట. ఇది IIT మండి మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఫారెన్సిక్ సర్వీసెస్ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్ IIT ఖరగ్పూర్ వాళ్ళు డెవలప్ చేసిన రియల్ టైమ్ వాయిస్ డీప్ ఫేక్ డిటెక్షన్ సిస్టమ్ ని కన్సిడర్ చేసుకున్నారు. డిజిటల్ ఫ్యూచర్స్ ల్యాబ్ మరియు కార్య వాళ్ళు డెవలప్ చేసిన ఎవాల్యుయేటింగ్ జెండర్ బయస్ ఇన్ అగ్రికల్చర్ LLM మోడల్ ని తీసుకున్నారు. చివరిగా IIT డార్వాండ్ మరియు గ్లోబల్ ITS ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్ చేసిన ఎన్విల్ పెనెంట్రేషన్ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్ టూల్ ఫర్ LLM అండ్ జనరేటివ్ AI ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ని కూడా వీళ్ళు అప్రూవ్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ అయితే తాజాగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఏమని చెప్పారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో డార్కర్ సైడ్ కూడా ఎక్కువగానే ఉంది. నా మీదే చాలా వరకు డీప్ ఫేక్ వీడియోస్ అనే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి అనమాట. సో దీన్ని సరిగ్గా వాడుకోకపోతే కనుక కూడా నెగిటివ్ గా రిస్క్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏతో ఈ మధ్యకాలంలో డిసెప్షన్ కానివ్వండి, ఫ్రాడ్స్ లాంటివి కూడా పెరిగిపోతున్నాయని చెప్పి గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025 లో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక నెక్స్ట్ అయితే తాజాగా ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే చాలా వరకు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ ని వాళ్ళు స్వాగతిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సుమారుగా 50 పైగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో భారతదేశంలో జనరేటివ్ AI అనేది యూజ్ చేసి మెటీరియల్స్ లాంటివి ఏమైనా క్రియేట్ చేసుకోవడం కోసం లేకపోతే AI టూల్స్ యూజ్ చేయడాన్ని 60% ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అయితే పర్మిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఆ రిపోర్ట్ చూసుకున్నైతే ఫ్యూచర్ రెడీ క్యాంపసెస్ అనే ఒక టైటిల్ ద్వారా వీళ్ళు రీసెర్చ్ చేస్తే తెలిసిన సమాచారం అనమాట. కేవలం ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో స్టూడెంట్స్ కనే కాదు టీచింగ్ విభాగంలో కూడా
చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అలౌ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అలానే కరికులం డిజైన్ లో కూడా ఏఐ టెక్నాలజీని యూజ్ చేసినట్టు తెలుస్తుంది, అసెస్మెంట్ మోడల్స్ ప్రకారంగా చూసుకున్నా. సో మంచి విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వ్యతిరేకించకుండా దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కూడా ముందుకు వెళ్ళడం. ఇక నెక్స్ట్ అయితే చాలా కంపెనీస్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో చాలా వరకు పెట్టుబడులు పెడుతున్నారు. బట్ ఏ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టినంత మాత్రాన దానికి ఇంకొక సబ్ డొమైన్ కూడా ఉందన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకి చిప్స్ లాంటివి ఉండాలి, ఏ సంబంధించిన మోడల్స్ రన్ అవ్వాలంటే జీపీఎస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఉదాహరణకి ఓపెన్ ఏ కంపెనీని చూసుకున్నట్లయితే వీళ్ళు ఏఎండి సంబంధించిన చిప్స్ ఏదైతే ఉన్నాయో దానికోసం చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎన్విడియా సంబంధించిన చిప్స్ కి ఇంకా చాలా భారీ డిమాండ్ ఉంది. ఎన్విడియా, ఓపెన్ ఏ వాళ్ళు, మెటా మరియు కోర్ వెవర్ అనే కంపెనీ వాళ్ళు $14 బిలియన్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారన్నమాట. ఎన్విడియా మరియు ఇంటెల్ వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ లో ఉన్నారు. అలానే ఒరాకిల్ మరియు ఓపెన్ ఏ, కోర్ వెవర్ మరియు ఎన్విడియా, నెబిస్ గ్రూప్ మరియు మైక్రోసాఫ్ట్, మెటా మరియు గూగుల్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డొమైన్స్ లో వాళ్ళ కంపెనీకి యూనిక్ ఐడెంటిటీ ఉన్నప్పటికీ కూడా ఏ డొమైన్ వచ్చేసరికి వీళ్ళు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అటు డేటా సెంటర్స్ విభాగంలో కానివ్వండి, జీపీఎస్ పరంగా కానివ్వండి, ఈ డిఫరెంట్ డొమైన్స్ లో డిమాండ్ తగ్గట్టుగా వర్క్ చేయాలంటే కొలాబరేషన్స్ అయితే తప్పట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే ఢిల్లీలోని స్కూల్ టీచర్స్ కి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారన్నమాట. క్లాస్ రూమ్స్ లో ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో స్టూడెంట్స్ కి మరింత బాగా క్లాసెస్ చెప్పడం కోసం ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ SCRT వాళ్ళైతే ఫ్యూచర్ రెడీ డిజిటల్ లెర్నింగ్ కోసం టీచర్లు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ SCRT సర్క్యులర్ ప్రకారం ఏమని ఉందంటే ఏఐ మీడియేటెడ్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ అయితే చేయించాలని చెప్పి అయితే కంపల్సరీ చేసినట్టు తెలుస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో టీచర్స్ కి రెస్పెక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్కిల్స్ వచ్చే విధంగా ఇది ఒక ట్రైనింగ్ సెషన్ లాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ ఫేజ్ లో 100 కంప్యూటర్ సైన్స్ టీచర్స్ మొత్తం 50 గవర్నమెంట్ స్కూల్ నుంచి అయితే ఈ ట్రైనింగ్ అయితే ఇచ్చారు. ఇలా మిగిలిన గవర్నమెంట్ టీచర్స్ కూడా ఈ ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అలానే సబ్జెక్ట్ టీచర్స్ ఎవరైతే మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్ చెప్పే టీచర్స్ ఎవరైతే ఉన్నారో 6th మరియు 9th క్లాసెస్ చెప్పే వాళ్ళు డైలీ క్లాసెస్ చెప్పేది ఏదైతే ఉంటుందో ఆ క్లాసెస్ లో ఏ టూల్స్ ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనే సమాచారం కూడా స్టూడెంట్స్ కి క్లాసెస్ చెప్పాలన్నమాట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ ఏదైతే ఉందో ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి సర్వేలెన్స్ చేయడానికి అక్కడ యంత్రాంగం అయితే సిద్ధమవుతుంది అనమాట. సో ఎలక్షన్ కమిషనరేట్ ఇచ్చిన కొత్త మెజర్స్ చూసుకున్నట్లయితే ఈవీఎంస్ దగ్గర ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సర్వేలెన్స్ మరియు జీపీ ఎనేబుల్డ్ మానిటరింగ్ అయితే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం. ఏ జాబ్ స్కిల్స్ కోసం ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 ఏ కాంబో కోర్స్ ని 10,000 రూపాయలకి ఇస్తున్నాం. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ నవంబర్ 3వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.